దేవిక అనే ఒక అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె తన రూమ్‌లో అద్దం ముందు నిల్చొని తనని తాను చూసుకుంటూ ఉంటుంది. ఆమెను చూస్తే ఏదో టెన్షన్‌లో ఉందని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ముందు రోజు రాత్రి ఆమెతో ఏదో సంఘటన జరిగి ఉంటుంది. అదేమిటో మనకి ముందు ముందు తెలుస్తుంది. తర్వాత సీన్ కట్ చేస్తే దేవిక భర్త సుజిత్‌ని చూపిస్తారు. అతను ఒక హాస్పిటల్‌లో మేల్ కంపౌండర్‌గా జాబ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సుజిత్ కళ్ళు దేవిక చెవి వైపు వెళ్తాయి. అక్కడ ఒక ఇయర్ రింగ్ మిస్ అయిపోయి ఉంటుంది. దాని గురించి అడగగానే ఎక్కడో పెట్టానులే అని దేవిక మాట దాటేస్తుంది. ఆ తర్వాత సుజిత్తో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన తర్వాత దేవిక మళ్ళీ అద్దం ముందుకు వచ్చి తన చేతుల మీద ఉన్న కొన్ని గాయాల గుర్తులను చూసుకుని మళ్ళీ బాధపడుతుంది. మరోవైపు హాస్పిటల్లో సుజిత్ తన ఫ్రెండ్ కెవిన్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనకు తెలుస్తుంది సుజిత్ దేవికల పెళ్లి 4 ఏళ్ళైనా కూడా కొన్ని కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు అని. తర్వాత సుజిత్కి పిల్లలంటే చాలా ప్రాణమని తెలుస్తుంది. అందుకే ఈ విషయం అతన్ని బాగా కుంగదీస్తూ ఉంటుంది. దీనికోసం వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చెకప్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తన కానిస్టేబుల్తో కలిసి నీతు అనే అమ్మాయిని కలవడానికి వస్తారు. నిజానికి నీతు ఒక 10 ఏళ్ల చిన్న పాప. తన బిల్డింగ్ సూపర్వైజర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడానికి ట్రై చేశాడు. అందుకే నీతు పేరెంట్స్ అతనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ కంప్లైంట్ కాపీని కానిస్టేబుల్తో చదవమంటాడు. అందులో పోలీసులు చాలా అసహ్యంగా నీతు పరువు పోయేలా రాసి ఉంటారు. అది వినగానే నీతు ఇంకా భయపడిపోతుంది. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ నీతు పేరెంట్స్తో కంప్లైంట్ వెనక్కి తీసుకోండి, లేదంటే కోర్టుల చుట్టూ తిరిగి మీ కూతురు పరువు మొత్తం పోతుంది, ఎవరికి మొహం చూపించలేని పరిస్థితి కూడా వస్తుంది అని బెదిరిస్తాడు. ఆ భయంతో వాళ్ళు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారు. ఇక్కడ విక్టిమ్స్ పట్ల పోలీసుల ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత బయట నిల్చున్న సుజిత్ ఇదంతా వింటాడు. అది గమనించిన ఇన్స్పెక్టర్ ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే ఏదో ఒక తప్పుడు కేసులో నిన్ను లోపలేస్తా అని సుజిత్కి వార్నింగ్ ఇస్తాడు. దాంతో భయపడిపోయిన సుజిత్ కూడా సార్ నేనేమి వినలే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు దేవిక తన స్కూల్కి వస్తుంది. అక్కడ స్పోర్ట్స్ క్లబ్ కీస్ ఇస్తూ వాచ్మెన్ మేడం నిన్న సాయంత్రం మీరు చాలా భయపడినట్లు కనిపించారు అంటాడు. అయితే అతని మాటలు పట్టించుకోకుండా దేవిక లోపలికి వెళ్ళి తన ఇయర్ రింగ్ కోసం వెతకడం మొదలు పెడుతుంది. కాసేపటికి అది దొరుకుతుంది కూడా. అప్పుడే అక్కడికి దేవిక ఫ్రెండ్ గీత వస్తుంది. దేవిక ఆమెతో మేము కొన్ని రోజులు కళ్యాణి ఐలాండ్కి వెళ్తున్నాం, అక్కడ దేవతకు పూజ చేస్తే మాకు ఖచ్చితంగా పిల్లలు పుడతారని సుజిత్ గట్టిగా నమ్ముతున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కళ్యాణి ఐలాండ్కి చేరుకుంటారు. అక్కడ మనం సుజిత్ తల్లి కళ్యాణిని చూస్తాం. ఆమె చాలా స్ట్రిక్ట్. అంతేకాదు ఎన్నో ఏళ్ళుగా ఆ ఐలాండ్ని కాపాడటం కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ జనాలతో కలిసి ఆమె ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో చాలా పేరు సంపాదించుకుంటుంది. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. వాళ్ళిద్దరూ తమ లైఫ్లో చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఒకరోజు దేవికకు తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె సంతోషపడాల్సింది పోయి షాక్ అయిపోతుంది. ఇదే విషయం తన ఫ్రెండ్ గీతుకు చెప్పినప్పుడు గీతు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు పూజలు ఫలించాయని అనుకుంటుంది. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు అని గీతు అడగగానే నాకు జరిగిన ఆ సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను, అసలు నిజమేంటో తేలేంత వరకు నాకు ప్రశాంతత ఉండదు అని దేవిక చెప్తుంది. తర్వాత ఒక రోజు రాత్రి దేవిక తన స్మార్ట్ ఫోన్లో ఏదో చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే సుజిత్ అక్కడికి వస్తాడు. క్యాలెండర్ చూసి నీకు పీరియడ్స్ వచ్చాయా అని అడుగుతాడు. కానీ దేవిక దాని గురించి ఏమీ చెప్పదు. ఈసారి దేవిక ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతుందని సుజిత్ చాలా సంతోషంగా ఉంటాడు. కానీ దేవిక మాత్రం తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అతనికి చెప్పాలని అనుకోదు. ఆ తర్వాత ఆమె తన ఫోన్లో కాలం టీచర్ సెక్స్ వీడియోస్ అని సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది. కానీ ఇంతలోనే సుజిత్ వచ్చి పడుకోమని చెప్పడంతో ఫోన్ బంద్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మరుసటి రోజు సుజిత్ తన ఫ్రెండ్ కెవిన్తో కలిసి ఇంట్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. కానీ దేవిక ఎక్కడ వస్తుందననే అతనికి టెన్షన్గానే ఉంటుంది. ఇది చూసిన కెవిన్ నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ ఇలా భయపడకూడదు అంటాడు. దానికి సుజిత్ లేదురా అది నా వల్ల కాదు అని చెప్తాడు. అప్పుడు కెవిన్ సిగరెట్లు తీసుకురమ్మని అడగడంతో సుజిత్ తన రూమ్లోకి వెళ్ళి సిగరెట్ల కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అతనికి దేవిక ప్రెగ్నెన్సీ రిపోర్టు కనబడుతుంది. అది చదివి సుజిత్ ఆనందానికి అవధులే ఉండవు. తర్వాత రాత్రి దేవికతో నాకు ఏదైనా చెప్పాలా అని అడుగుతాడు. కానీ దేవిక టెన్షన్లో ఉండడంతో అతన్ని సైలెంట్గా పడుకోమని చెప్తుంది. బహుశా దేవిక తర్వాత సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటుందేమో అని, అందుకే ఇప్పుడు చెప్పట్లేదని సుజిత్ అనుకుంటాడు. తర్వాత నెక్స్ట్ రోజు దేవిక ఫేస్బుక్లో తన స్టూడెంట్ సందీప్ వాళ్ళ అన్నయ్య అఖిల్ పెళ్లి కార్డు చూస్తుంది. వెంటనే సుజిత్తో మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు, రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒక అబద్ధం చెప్తుంది. నిజానికి ఆ పెళ్లి జరుగుతున్నది వాళ్ళ ఊరి దగ్గరలోనే ఒక సిటీలో.
అందుకే దేవిక ఇంటర్నెట్ సహాయంతో సందీప్ వాళ్ళ ఇంటి అడ్రస్ను కనుక్కొని అక్కడికి చేరుకుంటుంది. అక్కడ పెళ్లి హడావిడి జరుగుతూ ఉంటుంది. దేవికను చూసి సందీప్ చాలా సంతోషిస్తాడు. కానీ ఉన్నట్టుండి ఎవరో ఒకరు సందీప్ అనే అఖిల్ మీద యాసిడ్ విసిరి పారిపోతారు. అదృష్టవశాత్తు అతని మొహం మీద కాకుండా చెవి దగ్గర పడుతుంది. అయితే ఆ పని చేసింది అఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ అఖిల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. అయితే అక్కడ చాలా లేట్ అవడంతో సందీప్ దేవికని బస్టాండ్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్తాడు. దారిలో దేవిక సందీప్ ఫ్రెండ్ గురించి అడుగుతుంది. కాలేజీ తర్వాత అందరూ వేరు చోట్ల సెటిల్ అయ్యారని అతను చెప్తాడు. తర్వాత బస్ స్టాప్ వచ్చిన తర్వాత దేవిక కావాలనే తన బ్యాగ్ను సందీప్ కారులో వదిలేసి బస్సు కోసం చూడడానికి లోపలికి వెళ్తుంది. తర్వాత కాసేపు తర్వాత తిరిగి వచ్చి తన బ్యాగ్ తీసుకుంటుంది. నిజానికి ఆమె అలా ఎందుకు చేస్తుందంటే ఆ బ్యాగ్లో తన ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి వెళ్తుంది. తర్వాత బస్సులో కూర్చొని దేవిక ఆ రికార్డింగ్ని ప్లే చేసి వింటుంది. అందులో సందీప్ తన ఫ్రెండ్ మార్టిన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. టీచర్కి మన మీద అనుమానం వచ్చిందిరా, ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, మనం దొరికిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. దేవికతో అసభ్యంగా ప్రవర్తించింది వాళ్ళ ఫ్రెండ్ నవీన్ అని, అతను ఇప్పుడు కొచ్చిలో ఉన్నాడని కూడా చెప్తాడు. అప్పుడు మార్టిను, భయపడకురా, మన దగ్గర టీచర్ ఫోటోలు వీడియోలు ఉన్నాయి, ఆమె మనల్ని ఏమీ చేయలేదని ధైర్యం చెప్తాడు. ఆ మాట విన్న దేవిక గుండె బద్దలైపోతుంది. బస్సులోనే వెక్కి ఏడవటం మొదలు పెడుతుంది. వెంటనే ఫేస్బుక్లో కొచ్చిలో ఉన్న నవీన్ గురించి వెతుకుతుంది. అతను అక్కడ ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం మొత్తం తన చెల్లి ధాన్యకు చెప్తుంది. అది విన్న ధాన్య కూడా ఏడుస్తూ దేవికకు ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు సుజిత్ తన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ డాక్టర్ సుజిత్తో దేవిక తన బిడ్డకు అబార్షన్ చేయించుకోవాలనుకుంటుందని చెప్తుంది. ఆ మాట వెనుకనే సుజిత్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత దేవుడు కరుణిస్తే దేవిక అబార్షన్ చేయించుకోవాలనుకోవడం అతన్ని కలిచివేస్తుంది. మరోవైపు దేవిక వాళ్ళ నాన్న ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది. అతను కూడా ఆమె తండ్రిలాగే కొండలను పగలగొట్టడానికి బాంబులు తయారు చేస్తూ ఉంటాడు. 18 ఏళ్ల క్రితమే వాళ్ళ నాన్న ఆమెని వదిలేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సుజిత్ దేవికని తన ప్రెగ్నెన్సీ గురించి అడుగుతాడు. ఎందుకు మన బిడ్డను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావు అని నిలదీస్తాడు. అప్పుడు దేవిక జరిగింది మొత్తం అతనికి చెప్పేస్తుంది. దీంతో మనకు అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. నిజానికి కొన్ని నెలల క్రితం స్కూల్లో అథ్లెటిక్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వివేకానంద స్కూల్కి చెందిన కొంతమంది అబ్బాయిలు దేవిక స్పోర్ట్స్ క్లబ్ హాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోవడంతో దేవిక వాళ్ళను కూడా వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు ఆ కుర్రాళ్ళు దేవికకు డ్రగ్స్ కలిపిన ఒక చాక్లెట్ తినడానికి ఇస్తారు. అది తిన్న వెంటనే దేవికకు కళ్ళు తిరిగి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత నవీను అతని ఫ్రెండ్స్ కలిసి దేవిక మీద గ్యాంగ్ రేప్ చేసి దాన్ని వీడియో కూడా తీస్తారు. దేవికకు మెలకు వచ్చేసరికి తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పూర్తి స్పృహలో కూడా లేకపోవడంతో ఆమె అలాగే ఇంటికి వచ్చేస్తుంది. మనం సినిమా స్టార్టింగ్లో దేవికను అద్దం ముందు చూసింది ఇదే రోజున అనమాట. ఆ దుర్మార్గులు ఆమె శరీరంపై చాలా గాయాలు చేస్తారు. ఇదంతా విన్న సుజిత్ ఆమెకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆమె పైన కోపట్టం మొదలు పెడతాడు. ఎవడి పాపన్నో కడుపులో మోస్తున్నావంటూ దారుణంగా మాట్లాడి హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిందంతా తన ఫ్రెండ్ కెవిన్కి చెప్తాడు. అది విన్న కెవిన్ కూడా, నేను ముందే చెప్పాను నీ భార్యకి అంత స్వేచ్ఛ ఇవ్వద్దు అని అంటూ దేవికనే తప్పు పడతాడు. సమాజంలో పరువు పోకుండా ఉండాలి అంటే ఆ బిడ్డను అబార్షన్ చేయించుకోమని సలహా ఇస్తాడు. ఈ విషయం గురించి దేవికతో మాట్లాడమని కెవిన్నే పంపిస్తాడు. తర్వాత మరుసటి రోజు కెవిన్ దేవిక దగ్గరికి వస్తాడు. అదే సమయానికి సుజిత్ తల్లి కళ్యాణి కూడా అక్కడికి వస్తుంది. దాంతో సుజిత్ తన తల్లిని లోపలికి తీసుకెళ్తాడు. తర్వాత కెవిన్ జరిగిన దానికి దేవిక తప్పేనంటూ ఆమెను నిందిస్తూ అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ కూడా చేస్తాడు. దాంతో దేవికకి కోపం వచ్చి కెవిన్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. తర్వాత ఆ రాత్రి దేవిక సుజిత్తో, కెవిన్ నా భర్త కాదు, నువ్వు ఏమైనా ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి కానీ నీ ఫ్రెండ్ని పంపించడం ఏంటి అని గట్టిగా అడుగుతుంది. దాంతో సుజిత్కి తన తప్పు కొద్దిగా అర్థమైపోయి దేవికకు సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. కానీ స్టేషన్ లోపలికి వెళ్లే ముందు సుజిత్, పోలీసులు నిన్ను చాలా అసభ్యంగా ప్రశ్నలు అడుగుతారు, మన పరువు బజార్న పడుతుంది, నీ చెల్లి ధాన్య పెళ్లికి కూడా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి ఆమెని నిరుత్సాహపరుస్తాడు. అప్పుడు దేవికకి పూర్తిగా అర్థమైపోతుంది సుజిత్ తనకు ఎప్పటికీ సపోర్ట్ చేయడు అని. కోపంతో అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ కళ్యాణి ఆమెకి ధైర్యం చెప్తుంది. నీ యుద్ధం నువ్వే ఒంటరిగా పోరాడాలి, నీ శత్రువులకు నువ్వే శిక్ష విధించాలి అని అంటుంది. ఆ మాటలతో మరుసటి రోజే దేవిక సుజిత్ను వదిలేసి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత దేవిక వెళ్ళిపోయిన తర్వాత సుజిత్ వాళ్ళ అమ్మతో ఎందుకు ఆమెని వెళ్ళనిచ్చావు అని అడుగుతాడు.
దానికి కళ్యాణి, ఈ టైంలో నువ్వు తనకి తోడుగా ఉండాలి, కానీ సమాజానికి భయపడి తనని ఒంటరిగా వదిలేశావు అని సుజిత్పై గట్టిగా అరిచి కోపంగా తన ఐలాండ్కి వెళ్ళిపోతుంది. మరోవైపు సుజిత్ తన హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ రిసెప్షనిస్ట్ అతన్ని చూసి వెటకారంగా నవ్వడం మొదలు పెడతాడు. ఎందుకంటే కెవిన్ దేవిక గురించి అందరికీ చెప్పేసి ఉంటాడు. ఈ విషయం తెలిసి సుజిత్ కోపంతో కెవిన్ని చితకబాదటం మొదలు పెడతాడు. నిన్ను నమ్మి నా బాధ మొత్తం నీకు చెప్పుకుంటే నా పరువు తీసేస్తావని గట్టిగా అరుస్తాడు. తర్వాత మరోవైపు అమ్జద్ అనే ఒక అబ్బాయి దేవిక దగ్గరకు వస్తాడు. వాళ్ళ నాన్న చెడ్డవాడు కాదు అని చెప్తాడు. నిజానికి చాలా ఏళ్ల క్రితం అమ్జద్ వాళ్ళ నాన్న గ్యాంగ్స్టర్గా మారడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంతకుముందు ఆయన దగ్గరే దేవిక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉంటుంది. కొంతమంది బలహీనులకు సహాయం చేయడానికే ఆయన ఆయుధాన్ని పట్టాడు అని అమ్జద్ చెప్పడంతో దేవిక వాళ్ళను క్షమిస్తుంది. తర్వాత వెళ్తూ అమ్జద్ వాళ్ళ నాన్న దేవికకు ఇవ్వమని ఒక బహుమతిని ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత రాయ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా నవీన్ ఇప్పుడు కొచ్చిలో ఉన్నాడని దేవికకి తెలుస్తుంది. వెంటనే దేవిక కొచ్చికి వెళ్ళి నవీన్ని కలుస్తుంది. అతను తన వైపు ఆకర్షితుడయ్యేలా మాట్లాడి తన నంబర్ ఇచ్చి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం కాల్ చేయమని కూడా చెప్తుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ మొదలవుతుంది. తర్వాత మరుసటి రోజు కలవడానికి ఒక లాడ్జ్కి రమ్మని దేవిక అతన్ని పిలుస్తుంది. ఆ తర్వాత రాయ్ దేవికతో అసలు విషయం చెప్తాడు. చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతే కళ్యాణి మేడమే తనను పెంచిందని, ఆమె కోసం ఏమైనా చేస్తానని అంటాడు. నిజానికి కళ్యాణియే దేవికకు సహాయం చేయమని రాయ్కి చెప్తుంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం మరుసటి రోజే నవీన్ని లాడ్జ్కి పిలిచి అక్కడే చంపేయాలి. తర్వాత సీన్ కట్ చేస్తే సుజిత్కి తన తప్పు తెలిసి వస్తుంది. అందుకే దేవికతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలో రాయ్కి ఏదో అర్జెంట్ పని ఉండడంతో అతను తన సీనియర్తో వెళ్ళిపోవాల్సి వస్తుంది. దాంతో దేవిక ఒంటరిగానే నవీన్ని కలవడానికి వస్తుంది. ఆ లాడ్జ్ ఒక రకమైన ఓయో హోటల్ లాంటిది. చాలా జంటలు కలవడానికి వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన దేవిక నవీన్ రూమ్లోకి వెళ్తుంది. లోపల నవీన్ దేవికకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తాడు. ఆమెకు చాలా అసహ్యంగా అనిపించినా కూడా సైలెంట్గా ఉంటుంది. కానీ కాసేపటికే నవీన్ ఆమెని కిందకి తోసేస్తాడు. వెంటనే సందీప్తో సహా నవీన్ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా రూమ్లోకి వస్తారు. నువ్వు మమ్మల్ని ఫాలో అవుతున్నావని మాకు తెలుసు అని చెప్తారు. నీ వీడియో మా దగ్గర ఉంది, ఇప్పుడే దాన్ని పోన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయగలం, కానీ అలా చేయాలనుకోవట్లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సందీప్ ఆమెని బ్లాక్మెయిల్ చేస్తాడు. కానీ దేవిక వెళ్ళిపోవడానికి బదులుగా డోర్ లాక్ చేస్తుంది. తర్వాత తనలోని మార్షల్ ఆర్ట్స్ ఫైట్ని బయటికి తీసుకొస్తుంది. అమ్జద్ వాళ్ళ నాన్న ఇచ్చిన ఆయుధంతో ఒక్కొక్కరిని చితకబాదడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళని దారుణంగా కొట్టి గాయపరుస్తుంది. సందీప్ మార్టిన్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేయగానే కరెక్ట్ టైంకి రాయ్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకుని కొడతాడు. చివరిగా దేవిక నవీన్పై బాంబు పెట్టి దాన్ని పేల్చేస్తుంది. ఇలా ఒక టీచర్ తన పగని పూర్తి చేసుకుంటుంది. ఎందుకంటే ఒక టీచర్ ఎప్పటికీ టీచరే. ఆ తర్వాత కొన్ని రోజులకి సుజిత్ దేవికని కలిసి క్షమించమని అడుగుతాడు. కానీ దేవిక అతని నుంచి విడిపోయి ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకుంటుంది. నాకు నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు నా పక్కన లేవు, నేను ఒంటరిగానే పోరాడాను, ఇకపై ఒంటరిగానే ఉంటాను అని తేల్చి చెప్పేస్తుంది. తర్వాత వెళ్తూ నేను నా బిడ్డను అబార్షన్ చేయించుకోలేదు, ఇక ఆ బిడ్డే నా ప్రాణం అని కూడా చెప్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. నాకు తెలిసి ఆ బిడ్డ సుజిత్దే అయి ఉంటుంది, అందుకే ఆమె అబార్షన్ చేయించుకోలేదేమో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.